ఏందిరా నువ్వు చెప్పేది? అవునన్నా, ఆ అమ్మాయి ప్యాసింజర్ ట్రైన్లో బెంగళూరు వస్తుంది. కలగని చెప్తున్నావా లేకుంటే కళ్ళారా చూసి చెప్తున్నావా? చూస్తూ చెప్తున్నానన్నా. మీరంతా అదే ట్రైన్ ఎక్కండి. ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు. మిగతాది నేను చూసుకుంటా. సరే అన్న. సంజయ్ ప్యాసింజర్ ట్రైన్లో బెంగళూరు వస్తుంది. ఆమె దిగ్గానే ఇక్కడికి రావాలి. ఎన్ని తలలు లేచినా పర్వాలేదు, ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. అందరూ ప్లేస్మెంట్స్ తీసుకుంటా. राजमंड्री से आने वाली पैसेंजर ट्रेन कुछ ही देर में प्लेटफॉर्म नंबर 6 पर आने वाली है. राजमंड्री निंदा बरुत्तिरुव पैसेंजर रघु, रे रघु, ट्रेन వచ్చే టైం ఏంది లేరా? రేయ్ సీను, నన్ను చంపొద్దు. 10 నిమిషాల ముందు నా చెల్లెలు నీకు దొరికుంటే నేను కూడా నిన్ను ఇలాగే అడిగేవాడిని. వదిలేవాడివా? హలో శరత్, ఈ శరత్ కంఠంలో ప్రాణమున్నంత వరకు నా చెల్లెలి నీడను కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు. ఎవ్వరు. రామ్మా రా. ఏంటన్నయ్య, నన్ను రిసీవ్ చేసుకోవటానికి ఇంతమంది రావాలా? నేనేమైనా మినిస్టర్నా? నువ్వు నాకు అంతకంటే ఎక్కువమ్మా. మినిస్టర్ అంటే ఎక్కడో ఉంటాడు, చెల్లెలంటే గుండెల్లో ఉంటుంది. రామ్మా. నేను ఆ రోజే చెప్పా, అమెరికా పోతే అప్పు పోతుంది, అమ్మాయిల వెనక పోతే చిప్ప మిగులుతుంది అని. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు. మరి నిన్నంతగా ఇష్టపడితే నీకెందుకు ఆ అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మూసుకోరా. పాయింట్ అంట పాయింట్. వీడు పెద్ద లాయరు. రేయ్, ఆ అమ్మాయి ఖచ్చితంగా నన్ను ఇష్టపడుతుందిరా. ఒక్క ప్రేమించేవాడికి మాత్రమే తెలుస్తుంది తను ప్రేమించే అమ్మాయి కళ్ళలో ఫీలింగ్స్ ఏంటో. ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఓకే, ఈ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటో? ఏ అమ్మాయిరా? ఆ ట్రాక్ మీద పరిగెడుతున్న అమ్మాయి. ఎవరు నువ్వు? చనిపోయేంత కష్టమేం వచ్చింది? మా డాడీ. అంతా నా కర్మ అనుకుంటానండి. పోయి మీ విషయాలు ఎంటర్ అవుతున్నాను. పరిస్థితి చూస్తే ఆమెకిష్టం లేనిదేదో జరిగినట్టుంది. లవ్ అనుకుంటా. అలా అని కూతుర్ని కళ్ళ ముందే పోగొట్టుకుంటావా? ఇష్టం ఉంటే పెళ్లి చెయ్యి, లేదంటే ఆమెకు అర్థమయ్యేలా చెప్పు. వెళ్ళమ్మా. అమ్మాయి జాగ్రత్త. వస్తానమ్మా. అబ్బా, సునామీ వస్తుంది అనుకున్నా, టెన్షన్ క్లియర్ అయింది. బేబీ బేబీ బేబీ. నమస్కారం అమ్మా. ఎక్కడా బేబీ కనపడటం లేదు. ఓహో, వెనక తోటలో ఉన్నాడా? ఓహో, మీరేంటి మౌనవ్రతమా? చేయండి చేయండి, ఇంకా బాగా చేయండి. బేబీ కావాల్సింది అదే. ఇలాగే నోరు మూసుకొని చేసే వ్రతం లాగానే కళ్ళు మూసుకొని చేసే వ్రతం ఉంటే చెయ్యండి, బేబీకి ఇంకా బాగుంటుంది. మహాసాధ్వి. బేబీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం. అందులో తప్పే ఉంది, వయసులో ఇదంతా కామనే కదా. బేబీ.
బేబీ బేబీ ఏందమ్మా ఏమైంది? భూకంపం వచ్చిందా ఏంటి? భూకంపం లేదు ఏమీ లేదు, ప్లాస్టిక్ బిందె పడింది. ముందు నువ్వు పోరా బయటికి. కింద పడితే ఇంత సౌండా? ఏది చూద్దాం. ఏయ్, నా బావి నా బిందె నా ఇష్టం, నువ్వు పోరా ముందు. ఓ, సంధ్య ఎక్కడా? సంధ్య లేదు గింజ లేదు, నువ్వు పోరా బాబు బయటికి. రంగమ్మా, త్వరగా పైకి లాగు, నాకు చాలా ఏయ్, భయం వేస్తుంది. త్వరగా రావడానికి నువ్వు చెంబువా బిందువా వాటర్ ట్యాంక్ లాగున్నావే. ఏంటిది? హెల్ప్ కావాలా? ఓ, అయ్యో త్వరగా రారా బాబు, కండలు తర్వాత చూసుకుందు గానే. పట్టుకో పట్టుకో పట్టుకో. అయ్యో త్వరగా లాగు, నా రంగి ఊపిరాడకి చచ్చేట్టుంది. త్వరగా పట్టుకోవయ్యా, అయ్యో, నా పట్టుకో. వల్ల కాకేగా నీ చేతికి ఇచ్చాను. ఓ పని చేయి, నన్ను పట్టుకొని లాగు. పట్టుకున్నాను. అదే, ఐసా, గట్టిగా లాగు. ఐసా, జోరుగా లాగు. ఐసా. పైకొచ్చింది పైకొచ్చింది. పట్టుకోవయ్యా. రంగి, నా రంగి. ఏంటమ్మా ఏం తింటున్నావేంటి? ఇంత ఈ బరువున్నావు? మధ్య డబ్బాలు డబ్బాలు పిస్తా తిని బస్తాలా తయారైంది. నీకు కంఫర్ట్ గా ఉందా? సూపర్. రామ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. రా. రావాలా? ఏ వెనక్కి దిగితే నూతులో పడతావు, ముందుకు దిగి వెళ్ళు. కమ్ 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 కమ్. బేబీ ఏం బేబీ, నాకు తెలియకుండా సంజయ్ని ఊరికి పంపించావా? నీకెందుకు చెప్పాలరా? చేతి 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 ఏమంటావా? సరిగ్గానే తీశాను చూడు. అయ్యో ఇదెందుకు తీసేవురా? ఈ రోజు నుండి సిటీ కేబుల్ టీవీ 9 లో జోరుగా వస్తుంది ఫ్రీ షో. వస్తే దాని మొగుడు నా ప్రాణం తీస్తాడు. అసలే వాడు పైల్వాను. అయితే నన్ను సంధ్య దగ్గరికి తీసుకెళ్ళు. సంధ్య ఉన్న జూలో ఉందా చూసి రావడానికి? మా శరత్ నాకు తెలిసిందంటే చంపేస్తాడు నిన్న. వాడెవడైనా శరతైనా భరతైనా పిసికి పారేస్తానంతే. ఓకే. ఏయ్, ఆటో డబ్బులు ఇచ్చేయ్. నేనా? ఏ మీ శరతన్న వచ్చిస్తాడా? ఇల్లు సంధ్యలాగే చాలా బాగుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా కనపడుతుంది. నీకు అందంగాను నాకు భయంకరంగాను కనపడుతుంది. ఊరికే భయపడతావేంటి బేబీ? రేపే ఆడిటర్ని పిలిపించు. ఓకే సార్. ఇక్కడేనా? అవును సార్, సరిగ్గా చెక్ చేశారు కదా? చెక్ చేశాను సార్. అన్నయ్య, బేబీ ఏంటి విషయం? ఇంత సడన్ గా బెంగళూరు వచ్చావు? ప్రాబ్లమ్స్ ఎప్పుడు సడన్ గానే వస్తాయి కదా అన్నయ్య. అంటే బావిలో కప్పలాగా రాజమండ్రి రోజులు రావు కదా నువ్వు. అది ఆ బావి విషయం ఇప్పుడెందుకులే అన్నయ్య. ఏమైంది బేబీ? ఎంతో హ్యాండ్సమ్ గా ఉండేవాడు ఇలా అయిపోయావేంటి? ఏదో కొత్త రోగం వచ్చిందన్నయ్య. మటన్ గునియా నన్ను అల్లకల్లోలం చేస్తుందన్నయ్య. చికెన్ గునియా విన్నాను, ఇదేంట్రా మటన్ గునియా? ఓ మంచి డాక్టర్ చూపించుకోవచ్చుగా. డాక్టర్ నయం చేసే రోగం కాదన్నయ్య, నాతోనే ఉంటూ ప్రాణం తీస్తుంది. ఈ అబ్బాయి ఎవరు? రజని అని నా తలపైన ఎముడు. మన ఇంటి పైన ఉంటున్నాడు అన్నయ్య. నమస్కారం. నమస్కారం. మంచి కుర్రాడు, చాలా మర్యాదస్తుడు. అన్నయ్య ఎవడి సైకాలజీ ఏంటో పక్కాగా తెలుసుకుంటాడు అన్నయ్య. ఇంప్రూవ్ అవ్వాలని అమెరికా పోతున్నాడు. ఇక్కడ పనుందంటే తీసుకొచ్చాను అన్నయ్య. సరే సరే, ఆ రూమ్ లో ఉండండి. అలాగే అన్నయ్య. సంధ్య ఎక్కడ అడుగు. ఏంట్రా అది? మటన్ గున్యా అన్నయ్య, మటన్ గున్యా. ఆకలి అయిందేమో, లోన కేకేసింది. ఛే, ఇదేం జబ్బురా ఈడియట్. ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. అలాగే అన్నయ్య. చారా ఏరా, సంధ్య ఎక్కడుందో అడగల? అంత బలుపా? సంధ్య విషయం లీక్ అయితే మనల్ని చంపేస్తాడ్రా. వద్దు బేబీ వద్దు, నన్ను కొట్టొద్దు బేబీ, కొట్టొద్దు. ఓవర్ యాక్టింగ్ చేయకురా. నేను నిన్ను కొట్టడం ఏంట్రా? నన్ను నేను కొట్టుకుంటా, నన్ను కొట్టుకుంటా, నన్ను కొట్టుకుంటా, నన్ను కొట్టుకుంటా. అక్కడేం చేస్తున్నావురా? అట్లీస్ట్ కొట్టుకుంటుంటే ఆపాలని కూడా అనిపించట్లేదా? సంధ్యను చూడాలనిపిస్తుంది బేబీ. సంధ్య, 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 సంధ్య ఎక్కడున్నావు? సంధ్య, సంధ్య, సంధ్య. రోడ్డు మీద కొట్టుకుని 4 డబ్బులన్నీ వచ్చాయి ఎదవకి. వీడు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు.
చూసింది చాలు పో గో. ఓకే. చెప్పగానే వెళ్ళిపోయాడేంటి? హ? హే నువ్వా? ఎస్ నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? వచ్చేలా చేసావు నువ్వు అయస్కాంతానివిగా అట్రాక్ట్ అయిపోయా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నువ్వు చెప్పాల్సింది చెప్పు, నేను వెళ్ళిపోతా. నేనేం చెప్పాలి నీకు? తెలీదా? ఆ, నాకేం తెలీదు. నువ్వు తెలియదండంలోనే అంతా తెలిసిందిలే. నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నది మా అన్నయ్య గనక చూసాడంటే నిన్ను చంపేస్తాడు. అన్నలందరూ అలానే ఉంటారు, లవర్స్ అందరూ ఇలాగే ఉంటారు. చూడు, నువ్వు చెప్పాల్సింది చెప్పు, నేను వెళ్ళిపోతా. నేను చెప్పను. నేను వెళ్ళను.